హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే, ఒక మధ్యతరగతి ఇల్లాలుగా నేను ఎక్కడెక్కడ పొదుపు చేసుకుంటాను అన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇలా ఏంటంటే, మనం పొదుపు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా పొదుపు చేసుకోవచ్చు. అట్లాగా వీడియోని పూర్తిగా చూస్తే కనుక ఏదైనా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక్కటైనా ఉంది అని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీకు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుస్తాయి. వీడియోని అయితే పూర్తిగా చూడడం అయితే మర్చిపోకండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే, ఈ మధ్య ఒక 4-5 సంవత్సరాల నుంచి మనకి ఏంటంటే ఏవైనా సరే అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. మనకి నెలకి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో శాలరీ అది అకౌంట్లో పడుతుంది. ఆ నెలకి 30వ తారీఖు లేదా 1st తారీఖు అకౌంట్లో పడుతుంది. అలాగా పడగానే నేనైతే ఏం చేస్తానంటే, ముందు సేవింగ్స్ మనం ఏదైతే కొన్ని సేవింగ్స్ చేసుకుంటామో అది ఇన్సూరెన్స్ రూపంలో కానీ, లేదంటే పిల్లల పేర్ల మీద ఇంకా బ్యాంక్లో కానీ, ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్లో కానీ అలాంటి సేవింగ్స్ అయితే చేస్తుంటాం కదా. అలాంటి సేవింగ్స్ కోసం ముందు ఆ అమౌంట్ని తీసి పక్కన ముందు వాటికి కట్టేసుకోవడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈఎంఐలు అంటే మనం నెల నెల కట్టవలసిన అద్దె కానీ, చీటీ డబ్బులు కానీ, లేదంటే హౌసింగ్ లోన్స్ కానీ, లేదంటే కార్ కానీ, బైక్ కానీ లోన్ మీద తీసుకున్నట్టయితే కనుక ఆ ఈఎంఐలు ఇవన్నీ కూడా ఆ తర్వాత సేవింగ్స్ కట్టేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇంకా తగ్గని ఖర్చులు కాబట్టి వీటిని మనం ఏ విధంగా పొదుపుగా ఉన్న ఈ ఖర్చులు మనం ఎలా కూడా తగ్గించుకోలేం కాబట్టి వీటిని కూడా ముందుగా ఆన్లైన్లో పే చేసుకోవాల్సి ఉంటే మాత్రం ఆన్లైన్లో పే చేసేసుకుంటా. మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని డ్రా చేసుకొని చేతిలో అయితే పెట్టుకొని మనకి ఏంటంటే తగ్గించుకునే ఖర్చులు కొన్ని ఉంటాయి. వాటి కోసం మనం చేతిలోంచి డబ్బులు ఖర్చు పెడితే మనం ఎక్కడెక్కడ తగ్గించుకోవచ్చు. పోయిన నెల మనం దీనికోసం దీని నిమిత్తం ఇంత ఖర్చు పెట్టాము, ఈ నెల ఇంత ఖర్చు పెడుతున్నామా, ఎందుకు ఇంత ఎక్కువైంది అన్నది మనకు తెలుస్తుంది కదా. ఫర్ సపోజ్ పెట్రోల్ బిల్లు ఉందనుకోండి, ఆ పెట్రోల్ ఖర్చులు మనం జాగ్రత్తగా వాడుకుంటే వాకబుల్ డిస్టెన్సెస్ ఏదైనా ఉన్నాయనుకోండి, అప్పుడు దానికి నడిచి వెళ్ళి అలాగా చేసామనుకోండి, మనకు పెట్రోల్ ఖర్చు అనేది తగ్గుతుంది కదా ఆ నెల. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు అనేది మనం కరెంట్ అనేది ఎక్కడా వేస్ట్ చేయకుండా మనం జాగ్రత్తగా వాడుకున్నట్టయితే కరెంటు బిల్లు కూడా తగ్గించుకోవచ్చు. అలాగా ఏమైనా గ్యాస్ కానీ ఏమైనా తగ్గించుకోవనేవి ఉంటే కనుక తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇవి అన్నీ కూడా ఈ పేమెంట్స్ అన్నీ కూడా డ్రా చేసుకొని ఈ అమౌంట్ వీటిని చేతిలోంచే ఖర్చు పెడతాం. ఎందుకంటే ఈ తగ్గించుకునే ఖర్చులను మాత్రం చేతిలోంచే పెట్టడం వల్ల పోయిన నెల ఇంత పెట్టామే, ఈ నెల ఇంత అయిందే అని చెప్పేసి మనం మన చేతితో కడతాం కాబట్టి మనకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఎలాగో మనం ఇంటి ఖర్చుల నిమిత్తం అయ్యే ఖర్చులన్నీ కూడా ఒక బుక్లో రాసుకుంటాం. అయినా సరే మనం ఆన్లైన్లో పే చేయడం వల్ల మనకి ఏంటంటే ఎలక్ట్ అవ్వలేం. అదే కనుక మనం చేత్తో కట్టామనుకోండి డబ్బుల్ని, అప్పుడు అబ్బా ఏంటి ఈ నెల ఇంత కడుతున్నామా, పోయిన నెల ఇంతే కదా అయింది, కొద్దిగా తక్కువ అయింది, ఈ నెల ఎక్కువ అయింది అని చెప్పి మనకి ఒక బాధ అనేది వస్తుంది. దాంతోపాటు ఈ ఖర్చు వచ్చే నెల తగ్గించుకోవడానికి ప్రయత్నిద్దాం అని చెప్పి మనకు ఒక రియలైజేషన్ అయితే వస్తుంది. సో అందుకనే మ్యాక్సిమం ఆ ఖర్చుల్ని చేత్తో ఖర్చు పెట్టడానికే ప్రయత్నిద్దాం. నేనైతే మాత్రం అట్లాగే చేత్తోనే అలాగ ఖర్చు పెట్టుకుంటా. తర్వాత వచ్చేసి మనకి గ్రోసరీస్ అంటే కూరగాయలే కానీ, పళ్ళే కానీ, లేదంటే ఇంకా ఇంటికి సరిపడా నెలకి సరిపడా సరుకులే కానీ, వాటిని అన్నిటినీ కూడా ఆన్లైన్ పేమెంట్ చేయకుండా చేత్తోనే చేసుకోవాలి. అంటే డబ్బులు మన చేత్తో డబ్బులు అన్నవి ఖర్చు పెట్టాలి. ఎలా అంటే నేనైతే ఈ మధ్య ఒక ఖర్చు అయితే పూర్తిగా తగ్గించాను, ఒక 6 నెలల వరకు. ఎలా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోని అది ఏం ఖర్చు అంటే అది చింతపండు. మనకి ఇంట్లో మనం ఏంటంటే పప్పు వండుకొని, లేదంటే సాంబార్ పెట్టుకొని, ఇంకా లేదంటే పులుసు కూరలు వండుకొని మనం చింతపండు అనేది బాగా వాడతాం. అలాంటిది చింతపండు వాడకాన్ని నేను తగ్గించుకున్నాను. అది ఎలా తగ్గించుకున్నానంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఏంటంటే ఒక మామిడి చెట్టు అయితే ఉంది. ఆ మామిడి చెట్టు తను వెళ్ళినప్పుడల్లా కూడా, తను వచ్చినా మేము వెళ్ళినా, తను లేదంటే ఎవరైనా మా ఇంటి వైపు నుంచి వెళ్తున్నా మంచి పచ్చి మామిడికాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చెట్టుకు కాసినవి వాళ్ళకి చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువగా ఉన్నాయి ఏం చేస్తుందంటే పంచుతుంది. అట్లాగా మాకు కూడా పంపిస్తుంది. అప్పుడు నేనేం చేస్తానంటే ఒక 2-3 మామిడికాయలు
కట్ చేసేసి చిన్న చిన్నగా ముక్కలుగా అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటిని చింతపండు పప్పు వండేమనుకోండి, అది ఆకుకూర పప్పు కానివ్వండి లేదా టమాటా పప్పు కానీ ఏదైనా సరే మనం కొద్దిగా చింతపండు అనేది పెట్టుకుంటాం. అయితే ఆ చింతపండు అనేది వాడే బదులు ఈ మామిడికాయ ముక్కలు అనేవి ఒక 4 పడేస్తాను. అలా చింతపండు బదులు అట్లాగా చింతపండు ఖర్చు అనేది దగ్గర దగ్గర 6 నెలల వరకు నేను తగ్గించుకుంటాను. తర్వాత మిగతా ఒక 2 ముక్కలు అలాగా 2 మామిడికాయలు అలాగ మాత్రమే ముక్కలు కోసి పెట్టగలుగుతాను. ఇంకా అంతకన్నా ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోలేను కదా. అందుకని నేనేం చేస్తానంటే పీలర్ ఉంటుంది కదా, ఆ పీలర్తో మామిడికాయలన్నీ కూడా అలాగా తొక్కలు తీసేసి మొత్తం శుభ్రంగా చెక్కు తీసుకొని వాటిని సన్నగా పీల్ చేసుకొని వాటిని ఎండలో పెట్టి ఆమ్చూర్ పౌడర్ అయితే చేసుకుంటాను. ఆ ఆమ్చూర్ పౌడర్ని చింతపండుకు బదులుగా అయితే వాడుకుంటాను. అట్లాగా మనము పొడి బాగా ఎండబెట్టేసి మొరాల్లాగా అయిపోయిన తర్వాత పొడి చేసుకుంటే ఆ పొడిని మనం సంవత్సరం పాటు కూడా వాడుకోవచ్చు. అట్లాగా చింతపండు ఖర్చు అయితే తగ్గించుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అలాగా నెయ్యి నేను ఇంట్లో వాడుకోగా మిగతా నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని ఇంట్లో పెట్టుకున్నా మనకి ఏమీ రాదు కాబట్టి నైబర్స్కి ఎవరికైనా అవసరమైతే మాత్రం వాళ్ళకి డబ్బులకి ఆ నెయ్యిని ఇస్తాను. అట్లాగా ఎక్కడైతే ఖర్చు తగ్గించుకోవచ్చో మ్యాక్సిమం అక్కడ తగ్గించుకోవడానికే ప్రయత్నిస్తాను. అంటే మనకి ఈ నెల మనం ఇంటి ఖర్చుల నిమిత్తం పెట్టుకున్న డబ్బుల్లో ఒక 500 నుంచి 1000 రూపాయల వరకు మిగిలిందనుకోండి, వాటితోని మనము బంగారాన్నో లేదా ఆస్తులను కొనలేం. కానీ అలాగా మనం ప్రతి నెల ఈ అలవాటు చేసుకుంటే అలాగా నేను ఒక 1000 రూపాయలు ఇంటి ఖర్చుల నిమిత్తం పెట్టుకున్న వాటిలో నెల 1000 రూపాయల వరకు తగ్గించుకున్నాను అనుకోండి, అప్పుడు సంవత్సరానికి చూసుకుంటే 12,000 అవుతాయి కదా. అప్పుడు అవి కొద్దిగా ఎక్కువ అమౌంటే కాబట్టి ఆ డబ్బులు పెట్టి ఏ బంగారాన్ని అయినా కొనుక్కోగలుగుతాను కదా. అందుకనే ఆ ఉద్దేశంతో నేనైతే ఇలాగా ఎక్కడైతే ఖర్చులు తగ్గించుకోవచ్చో మ్యాక్సిమం అక్కడైతే తగ్గించుకుంటాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ తను ఏం చేస్తుందంటే వాళ్ళకి తూర్పు నుంచి తొక్క మినపప్పు అంటారు కదండి, పొట్టు మినపప్పు, ఆ పొట్టు మినపప్పు అవి సంవత్సరానికి సరిపడా తెచ్చుకుంటుందంట. అయితే మా ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఒక అమ్మాయి తన దగ్గర ఆ పొట్టు మినపప్పు కొనుక్కుంటుందంట. ఎందుకంటే అక్కడ షాప్లో కన్నా కూడా తక్కువకే వస్తుందంట. అయితే తనకు సరిపడా తను ఉంచేసుకొని తనకి ఎక్కువ అయ్యేది ఏదైతే ఉందో అది మిగతా వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ కావాలనుకుంటే అదను అమ్మేస్తుంది. అట్లాగా ఇంకా అట్లకే కానీ లేదంటే ఇడ్లీకి కానీ పొట్టు మినపప్పుని తను వాడుకుంటుంది. అట్లాగా నాకు కూడా చెప్పింది. ఎప్పుడైనా సరే తనకి కనుక ఎక్కువ అయింది అనుకుంటే కనుక ఒక 2-3 కేజీలు నాకు కూడా తెచ్చిస్తుంది. ఆ విధంగా కూడా నేను అలా పొట్టు మినపప్పు వాళ్ళ దగ్గర తీసుకొని అట్లాగే షాప్లో కన్నా తక్కువ కాబట్టి ఈ విధంగా కూడా నేను ఖర్చు అయితే తగ్గించుకుంటాను. నేను వండే వంటలు ఏవైతే ఉన్నాయో ఆ వంటలన్నీ కూడా మ్యాక్సిమము కుక్కర్లోనే వండుతాను. దానివల్ల గ్యాస్ ఖర్చు అనేది నాకు తగ్గుతుంది. తర్వాత ఏవైనా సరే హోల్సేల్గా తీసుకుంటా. అంటే ఏంటంటే హోల్సేల్గా తీసుకునే కొన్ని వస్తువులు ఉంటాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ అని లేదంటే సోప్స్ అని అలాంటివి కూడా హోల్సేల్గా తెచ్చిపెట్టుకుంటాం. అది కూడా ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఎవరైనా సరే వెళ్తున్నట్టే కదా హోల్సేల్ షాప్కి వాటికి వాళ్ళతో పాటు వెళ్ళి అలాగా ఈ సరుకులు అనేవి తెచ్చుకుంటే అంటే సోప్స్ అని లేదా ఫ్యాన్సీ ఐటమ్స్ అని ఆడపిల్లలు ఉంటే మనకి తెలియకుండానే హెయిర్ బ్యాండ్స్ అని లేదంటే ఇలాంటివన్నీ అవసరం అవుతాయి. అది మనం రీటైల్గా కొన్నామనుకోండి కొద్దిగా ఎక్కువ అవుతుంది. అదే కనుక హోల్సేల్గా కొని తర్వాత అది ఏదైతే ఉందో అవి షేర్ చేసుకుంటే మనకి అమౌంట్ అనేది తగ్గుతుంది. ప్లస్ మనకి అవి ఎక్కువ రోజులు కూడా వస్తాయి. ఆ విధంగా తర్వాత ఏంటంటే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పెన్స్ ఎరేజర్స్ మనం ఎన్ని కొనిచ్చినా సరే వాళ్ళు ఎక్కడో చోట పడేస్తూనే ఉంటారు. మళ్ళీ మనం హోంవర్క్ దగ్గర కూర్చున్నప్పుడల్లా వాళ్ళకి పెన్సిల్ కనిపించదు, పెన్ కనిపించదు. అందుకనే నేను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోగానే ఆ పెన్స్ అన్నీ కూడా ఒక దగ్గరగా చేర్చి పెడతాను. మళ్ళీ అవి దాసేస్తాను వాళ్ళకి తెలియకుండా. మళ్ళీ రోజు కూడా అదే పాఠం పాడతారు కాబట్టి అప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి ఒక చిన్న ముక్క పెన్సిల్ ఎరేజర్ తర్వాత షార్ప్నర్ ఇచ్చి కూర్చోబెడతాను. అట్లాగా వీళ్ళు పెన్స్ ఎరేజర్స్ వాటిని కూడా పొదుపుగా యూజ్ చేసుకుంటా. మనం అనుకుంటాము పెన్సిల్ 5 రూపాయలే కదా అని చెప్పి, అలాగే అనుకొని ఒక పెన్సిల్ బాక్స్ కొంటాం, అక్కడ 50 రూపాయలు అవుతుంది. సో అందుకని ఇలాంటి వాటి దగ్గర కూడా నేను చాలా పొదుపుగా అయితే మనం చేసే ఈ చిన్న పొదుపులు తెలివిగా చేసే మనకేమవుతుందంటే మనకి ఒక ఆనందాన్ని ఇస్తుంది, ప్లస్ మనకి చాలా వరకు ఖర్చుని తగ్గిస్తుంది. అదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.